హలో అండి, నా పేరు నర్మద. ఈరోజు నేను సీటెడ్ పేపర్ ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఎలా అటెంప్ట్ చేయాలి, మనము లాంగ్వేజ్ 1ని ఎలా సెలెక్ట్ చేసుకొని ఎలా అటెంప్ట్ చేయాలనే దాని గురించి తెలియజేస్తున్నానండి. ఇందులో పేపర్ 1లో వచ్చేసి 5 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1 వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 1 to 30 questions. Part 2 mathematics 31 to 60 questions. Part 3 environmental studies 61 to 90 questions. Part 4 language 1 91 to 120 questions. Part 2 5 language 2 121 to 150 questions. అలాగే పేపర్ 2లో తీసుకున్నట్లయితే 5 పార్ట్స్ ఉంటాయి. ఇందులో మనం అటెంప్ట్ చేయవలసింది మాత్రం ఓన్లీ 4 పార్ట్స్ మాత్రమే. Part 1 వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 1 to 30 questions. Part 2 mathematics and science 31 to 90 questions. Part 3 social studies 31 to 90 questions. Part 4 language 1 91 to 120 questions. Part 5 language 2 121 to 150 questions. అయితే ఇక్కడ మనం అటెంప్ట్ చేయవలసింది మాత్రం either part 2 or part 3 మాత్రమే, either one of the part. ఇది మనకు వచ్చే అడ్మిట్ కార్డ్ అండి. ఇందులో లాంగ్వేజ్ 1 ఆఫర్డ్ ఇంగ్లీష్ అని ఉంది. ఇందులో లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 ఆఫర్డ్ తెలుగు అని ఉంది. అంటే ఇక్కడ అభ్యర్థి అటెంప్ట్ చేయవలసింది పార్ట్ 1లో, అంటే పార్ట్ 4లో లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ తీసుకున్నాడు. అంటే మెయిన్ బుక్ లిస్ట్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయాలి. మనకు ఎగ్జామ్ హాల్లో 2 పేపర్లు ఇస్తారండి. ఒకటి మెయిన్ టెక్స్ట్ బుక్ లెట్ అని, ఇంకోటి సప్లిమెంట్ బుక్ లెట్ అని 2 పేపర్లు వస్తాయి. మనము అటెంప్ట్ చేయవలసింది మెయిన్ టెక్స్ట్ బుక్ లెట్లో పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 మాత్రం యాజ్ యూజువల్ అందరూ అటెంప్ట్ చేస్తారు. అయితే మనం పార్ట్ 4 లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకున్నట్లయితే ఈ మెయిన్ బుక్ లెట్లో ఉన్న క్వశ్చన్స్ 91 to 120 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అలా కాకుండా పార్ట్ 4 లాంగ్వేజ్ 1 తెలుగు అని తీసుకున్నట్లయితే మనకు సప్లిమెంట్ బుక్ వస్తుంది. అందులో ఉన్న 91 to 120 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఒకవేళ పార్ట్ 5 లాంగ్వేజ్ తెలుగు తీసుకున్నట్లయితే అడిషనల్ బుక్లెట్లో ఉన్న 121 to 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మెయిన్ బుక్లెట్లో ఉన్న ఈ క్వశ్చన్స్ని లీవ్ చేయాలి. అర్థమైంది అనుకుంటాను. పార్ట్ 4 లాంగ్వేజ్ తెలుగు 1 లాంగ్వేజ్గా తీసుకున్నట్లయితే అడిషనల్ సప్లిమెంట్లో ఉన్న క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. పార్ట్ 4 లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకున్నట్లయితే మెయిన్ బుక్లెట్లో ఉన్న క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఇందులో మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయండి. కానీ మనం అటెంప్ట్ చేయవలసింది మాత్రం 1 to 90 యాజ్ యూజువల్. పార్ట్ 4 లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2 రెండు ఉంటాయి కాబట్టి మనం అడిషనల్ బుక్లెట్లో ఉన్న క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. ఇది సప్లిమెంట్ పేపర్ అండి. అంటే మనకు అడిషనల్గా ఇస్తారని చెప్పాను కదా, అది ఇది తెలుగు లాంగ్వేజ్ సప్లిమెంట్ పేపర్. ఇందులో కూడా 2 పార్ట్లు ఉంటాయి, పార్ట్ 4 అండ్ పార్ట్ 5. ఇందులో అటెంప్ట్ చేయవలసింది మాత్రం ఓన్లీ 1 పార్ట్ మాత్రమే. అంటే లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 2 పార్ట్లు ఇందులో ఉంటాయి. మనం అటెంప్ట్ చేయవలసింది మాత్రం లాంగ్వేజ్ 1 ఆర్ లాంగ్వేజ్ 2, ఎయిదర్ వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ క్వశ్చన్స్ మాత్రమే. ఇందులో మొత్తం 60 క్వశ్చన్స్ ఉంటాయండి. మనం అటెంప్ట్ చేయవలసింది మాత్రం ఓన్లీ 30 క్వశ్చన్స్ మాత్రమే. పార్ట్ 4 తెలుగు లాంగ్వేజ్ తీసుకున్నట్లయితే మనం అటెంప్ట్ చేయవలసింది 91 to 120 క్వశ్చన్స్ మాత్రమే. ఒకవేళ పార్ట్ 5 లాంగ్వేజ్ 2 తీసుకున్నట్లయితే మనం అటెంప్ట్ చేయవలసింది
121 to 150 క్వశ్చన్స్ మాత్రమే. మొత్తం 30 క్వశ్చన్స్ అడిషనల్లో ఉన్న బుక్లెట్లో ఉన్న క్వశ్చన్స్ అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. తెలుగు భాషను ఒకటిగా ఎంచుకున్నట్లయితే భాగము 4లోని సమాధానాలు రాయాలి. ఏవి 91 to 120 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయాలండి. నేను మన వేరే వీడియోలో వీటి ఆన్సర్స్తో సహా నేను చెప్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.